చిత్తూరు జిల్లాలో ప్రజా ప్రతినిధుల పర్యటనలు, తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల గురించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శివకుమార్, చెప్పండి చిత్తూరు జిల్లా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ముందుగా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి నిన్న నిర్వహించిన ప్రజా సర్వేకి సంబంధించి కలెక్టర్ గారు జరిగినటువంటి ఎక్కువ సమస్యలు భూ సమస్యలుగా అయితే రావడం జరిగింది. సో దీనిపైన కలెక్టర్ గారు వెంటనే దృష్టి పెట్టి ఈ భూ సమస్యల పరిష్కారం కోసం కూడా కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరీ చూసినట్లయితే ఎక్కడైతే తహసీల్దార్ ఆఫీస్ ఉంటుందో అక్కడ భూ సమస్యలకు సంబంధించి ఎక్కువ చర్యలు తీసుకునే కూడా చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి మరి ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తి అయితే ఎక్కువ జరుగుతుంది. ఈ పాల ఉత్పత్తికి సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే జరుగుతున్నటువంటి ఈ కల్తీ పాల విషయం అయితే అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడైతే పాల డైరీలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా సర్లు పెట్టి అక్కడ వాళ్ళు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, రసాయనంగా ఏం వాడుతున్నారు, అదేవిధంగా ఆ పాల శాతం ఏ విధంగా ఉంది, అనేక అంశాలపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి సమాచారానికి చట్ట కమిటీ వెళ్ళి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ పాల ఉత్పత్తికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసి ఎక్కడైతే ఆ పాలు ఎక్కువ తీసుకుంటున్న డైరీకి సంబంధించి వాళ్ళు వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరీ సీరియస్ గా తీసుకునేసి ఇటువంటి ప్రమాదకరం చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. చూసుకున్నట్లయితే నిన్నటి దినం ఏదైతే ఉందో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి గడిచిన వైసీపీ ప్రభుత్వంలో 62 రోజులు నిరాహార దీక్ష చేస్తే అప్పుడు పాల్గొన్నటువంటి కూటమి నాయకులు వచ్చి వారికి భరోసా ఇచ్చారని చెప్పేసి, మరి అప్పుడు భరోసా ఇచ్చిన వారు ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చి వీళ్ళకి సహాయం చేయట్లేదని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి అంగన్వాడీ సమ్మెలో చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ నెల 27వ తేదీ ఏదైతే కలెక్టరేట్ ఉందో అక్కడ చేసే మహాధర్నాకి కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏవి తీసి అట్లా సిఐటి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ సహకార సంఘాల సమ్మె కూడా జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగరీత్యా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, అట్లా గ్రాడ్యుయేట్ కావచ్చు, అనేక అంశాలపైన సహకార సంఘాల సమ్మె అయితే నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 300 కోట్లు అయితే ఏదైతే సహకార సంఘాలు సమ్మె చేస్తున్నారో ఇప్పటికే ట్రాన్సాక్షన్ అయితే ఆగిపోయింది. సో దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు వెంటనే వాళ్ళకి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించి కొత్త రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక విధాల సమ్మెలు కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సహకార సమ్మె ఆగిపోవడం వల్ల ఇప్పటికే రైతులకు సంబంధించి రావాల్సినటువంటి అనేక అంశాలు యూరియా కావచ్చు, లేకపోతే అనేక వాటికి సంబంధించి కూడా ఇప్పటికే ఆగిపోయాయి. దీనికి సంబంధించి రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసినట్లయితే ఇప్పుడు మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అట్లా రైతాంగం ఇటు టమాటా రైతులు కావచ్చు, క్యాబేజీ రైతులు కావచ్చు, అనేక రైతులు అయితే ఇప్పటికే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel